రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి కనబడుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు, అదేవిధంగా భక్తుల సందడి, వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సంధ్య మనకు అందిస్తారు. సంధ్య, ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామ మంత్రంతో మొత్తము వైష్ణవ ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఆ శరణు ఘోషతో మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. గోవిందా గోవిందా అనుకుంటూ స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకొని క్యూలైన్లలో వేచి స్వామివారి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి అనేది మన హిందూ సాంప్రదాయాలలో ఒకటిగా చెప్తూ ఉంటారు. స్వామివారు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వస్తూ ఉంటారు. ఈ మార్గశిర శుక్ల ఏకాదశి రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మనం వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. మనకి సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశులకి 23 ఏకాదశుల పుణ్యప్రదం అంతా కూడా ఈ ఒక్కరోజు మనం కనుక విధి విధానాలతో నియమ నిష్టలతో స్వామివారిని ఉపవాసం చేసి తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకొని ఆ విధంగా స్వామివారి పూజా కైంకర్యాలన్నీ నిర్వహించి ఉపవాసం చేసినట్లయితే ఆ 23 ఏకాదశులకి సంబంధించినటువంటి పుణ్యం అంతా కూడా లభిస్తుంది. అందులోనూ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారికి పుణ్యలోక ప్రాప్తి, అదేవిధంగా స్వామివారి చెంత వైకుంఠ ద్వార దర్శనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఈ రోజు స్వామివారికి అనేక రకాలైనటువంటి పూజా క్రతువులు అనేది నిర్వహిస్తూ ఉంటారు. టీటీడీ టెంపుల్లో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే భక్తుల రద్దీ ఉదయం నుంచి కూడా కొనసాగుతూ ఉంది. పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చి చేరుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా తెల్లవారుజామునే లేచి శుభ్రంగా స్నానమాచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు అందరూ కూడా పరమ నిష్ఠగా ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఏకాదశి వరకు కూడా ఉపవాసాన్ని, ఏకాదశి నుంచి స్టార్ట్ చేసి ద్వాదశి వరకు కూడా ఉపవాస దీక్షను చేసి ఆ తర్వాత ద్వాదశ దర్శనం చేసుకున్నట్లయితే కూడా మరింత పుణ్యప్రదంగా చెప్తూ ఉంటారు. ద్వాదశి రోజున కూడా మనకి ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు వైష్ణవ ఆలయాల్లో. మనం చూస్తూ ఉన్నాము, పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నమస్తే అండి, ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు? ఈ గుడి ఓపెన్ అయినప్పటి నుంచి, ఇక్కడ స్థాపన చేసినప్పటి నుంచి వస్తున్నాం మేడం. ఈ గుడి స్థాపనప్పటి నుంచి వస్తున్నాము. కానీ ఈసారి ఎక్కడ లేని జనం ఉన్నారమ్మా. ఎప్పుడు కూడా ఇంత లేరు. ఎప్పుడు ప్రతిసారి వస్తాం ఈ వైకుంఠ ఏకాదశి రోజు, కానీ ఎప్పుడు ఇంత జనం కనవలేదు. స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎంత బాగుంది. తిరుపతిలో ఉన్నట్టుంది మాకు. దారం మంచిగా అనిపించింది. అంత బాగుందమ్మా. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? అన్ని బాగున్నాయి, మంచిగా చేస్తున్నారు, అంత బాగా చేస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పంపిస్తున్నారు, చేస్తున్నారమ్మా. సో మొత్తంగా మనం చూసినట్లయితే ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకొని దర్శనం చేసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మొత్తం ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విఐపి, వివిఐపీలకు సంబంధించి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మన పార్కింగ్ దగ్గర నుంచి కూడా మొత్తము ఇక్కడ అధికారులందరూ కూడా అలర్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా స్వామివారి దర్శనానికి అయితే ఏర్పాట్లు చేశారు. సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము, విష్ణు ఆలయాలన్నీ కూడా ఎంతో శోభాయమానంగా వెలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సర్వాంగ సుందరంగా వీటన్నిటిని కూడా మొత్తం అలంకరించారు. స్వామివారికి సంబంధించినటువంటి దశావతారాలకి సంబంధించినటువంటి థీమ్ ని కూడా ఇక్కడ టీటీడీ టెంపుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి దర్శనం కోసం అయితే భక్తులు వడివడిగా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. రద్దీ అయితే కొంచెం అంటే చాలా ఫాస్ట్ గానే పికప్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. గతం కన్నా కూడా ఈసారి ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా రష్ కొనసాగుతోంది. స్వామివారికి అదేవిధంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక కాసేపు అయిన తర్వాత అంటే ఇంకా గంటకు కూడా ఈ రద్దీ మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో మొత్తంగా మనం చూడొచ్చు, ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ కూడా మనం భక్తుల శోభతో అలరారుతూ ఉన్నటువంటి
పరిస్థితి కనిపిస్తోంది. స్వామివారు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందుగా వచ్చేటువంటి పండుగగా మనం చెప్పవచ్చు వైకుంఠ ఏకాదశి పండుగ. ఈ రోజు కనుక ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే మోక్షం లభిస్తుంది అని చెప్పి భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు. అందులో భాగంగానే కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ రోజు ఉపవాస దీక్షలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. స్వామివారికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామాలు అదేవిధంగా భగవద్గీత పారాయణాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. స్వామివారికి సంబంధించినటువంటి దశావతారాలకి సంబంధించి పురాణ గాథలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణం అంతా కూడా హరినామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. స్వామివారిని దర్శనం కోసం ఎన్ని గంటలైనా వెయిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దర్శనం తర్వాతనే వారందరూ కూడా ఇక్కడ నుంచి చాలా అంటే ఎంతో ఆనందంగా పులకింతతో బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక హిందూ సాంప్రదాయం ప్రకారం వచ్చేటువంటి పండుగలలో వైకుంఠ ఏకాదశి పండుగని మనం చెప్పవచ్చు. ఏకాదశుల్లో కనుక ఈ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి రోజు కనుక మనం నియమ నిష్టలతో స్వామివారిని కనుక కొలిచినట్లయితే మనకి అంటే ముక్కోటి దేవతలతో కలిసి వచ్చేటువంటి ఈ స్వామిని కనుక ఈ రోజు ఉత్తర ద్వారం గుండా కనుక చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి అన్ని పాపాలు కూడా తొలగిపోయి మోక్షానికి ఒక మార్గం ఏర్పడుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతూ ఉంటారు. హిందూ భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పురాణాల ప్రకారం కూడా ఈ రోజు స్వామివారు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వస్తారు. ఆయనకి ఉత్తర ద్వారం గుండా ఆయన్ని చూసుకునేటువంటి వీలు ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే స్వామివారు ముక్కోటి దేవతలతో కలిసి వస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి కూడా పిలుస్తారు. అదేవిధంగా మనం చూస్తే అన్ని వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసానికి సంబంధించి పూజలు కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. ధనుర్మాసం అంటే గోదాదేవి మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి చేసేటువంటి ఈ ధనుర్మాస పూజలు కూడా మనం ప్రతిరోజు ఒక్కొక్క పాసురాన్ని చేస్తూ ఉంటారు. అందులో భాగంగా విష్ణు పురాణం ప్రకారం కూడా వైకుంఠ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. మరి అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. సుమా, ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.